వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో స్టోర్ కీపర్ పోస్టులు 3, ఎలక్ట్రికల్ హెల్పర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 9, మ్యాచ్యూరీ అటెండెంట్ 4, జనరల్ డ్యూటీ అటెండెంట్ 15, ల్యాబ్ అటెండెంట్ 2, అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఏలూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 1, కార్డియాలజీ టెక్నీషియన్ 3, చైల్డ్ సైకాలజిస్ట్ 1, క్లినికల్ సైకాలజిస్ట్ 1, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 28, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1, ఓటీ టెక్నీషియన్ 1, సైక్రియాటిక్ సోషల్ వర్కర్ 2, స్పీచ్ థెరపిస్ట్ 1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1 కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రికల్ హెల్పర్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ 22, ల్యాబ్ అటెండెంట్ 3, ఆఫీస్ సబార్డినేట్ 14, స్టోర్ అటెండెంట్ 1, మొత్తం 87 ఖాళీలని ఈ ఏలూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 122 పోస్టులు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో, అలాగే ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఈ క్వాలిఫికేషన్ విషయంలో మ్యాచ్యూరీ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 10వ తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించారు. మిగిలిన పోస్టులకు టెక్నికల్ లేదా జనరల్ క్వాలిఫికేషన్స్ సెపరేట్గా ఏ పోస్ట్కి ఆ పోస్టు స్పెసిఫై చేశారు. ఆ అర్హత ఉన్న మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ ఓసీలకు 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 18 నుంచి 47 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. ఓసీ అభ్యర్థులు అప్లికేషన్తో పాటు ఫీజు ₹250 డిమాండ్ డ్రాఫ్ట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఈ పోస్టుల దరఖాస్తులను ఆఫ్లైన్లో అంటే నేరుగా ఏలూరులోని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అనే అడ్రస్కి లేదా నేరుగా సమర్పించవచ్చు, లేదా పోస్టు ద్వారా పంపవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ పరిశీలిస్తే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థుల విద్యార్హతలు, ఏజ్, అలాగే ఎక్స్పీరియన్స్, కోవిడ్-19లో సర్వీస్ చేసిన వెయిటేజీ ఇవన్నీ వెరిఫై చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్ని రూపొందిస్తారు. దీనిలో నుంచి మెరిట్ బేసిస్ మీద అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికేషన్కి ఏలూరు హెడ్ క్వార్టర్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అట్లా మార్క్ లిస్టులు, అలాగే పాస్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా అటాచ్ చేయాలి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూల్స్ నుంచి తీసుకున్న స్టడీ సర్టిఫికేట్ని రెగ్యులర్ అభ్యర్థులు సబ్మిట్ చేయాలి. అదే ప్రైవేట్ స్టడీ లేదా ఇతర రాష్ట్రాల అభ్యర్థులైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిక్యాప్ పర్సన్స్ సదరం సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి. జిరాక్స్ కాపీలపైన కూడా గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ ఫిల్ చేసి దాంతో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంపాల్సి ఉంటుంది. జూన్ 16వ తేదీలోపు ఈ అప్లికేషన్స్ని ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందజేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అలాగే అప్లికేషన్ ప్రొఫార్మాకు చెక్ లిస్ట్ కోసం westgodavari.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా జూన్ 16 లోపు అప్లికేషన్స్ని నేరుగా లేదా పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.